కేటీఆర్ గారు తప్పు చేసిందని చెప్పలేదు, విచారణ చేయమని చెప్పారు. ఆ విచారణ మీద కూడా సుప్రీంకోర్టు పోయేదని మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు కావాలని విచారణ పేరు మీద తప్పుడు కేసులు పెడతారు అనేది మాకున్నది. ఏదో సందర్భంలో కేటీఆర్ గారు తీయాలనేది వాళ్ళ ప్రయత్నం. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి, ఏం చేయదలుచుకుంటారు? అంటే రేపు మాపో ఈ క్షణంలో మరో క్షణంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాని గురించి వాళ్ళు దేనికి చేసినా మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. వాళ్ళు కావాలని కేసులు పెట్టాలి, కేటీఆర్ గారు నిరికేయాలనేది వాళ్ళ ఆలోచన. ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రీన్ కోక్ సంబంధించి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో దాని మీద కూడా చాలా మంది ప్రజలు ఒక డౌట్ నెలకొంది. ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ కుంభకోణం జరిగింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వినబడుతున్నాయి. దాని మీద ఏమంటారు? గ్రీన్ కో వాళ్ళు అందరికి ఇచ్చారండి. తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు. ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిండ్రు, దాన్ని మేము తప్పు పడతలేము. దానికి దీనికి పొంతన లేదు. మరి మీరెందుకు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గాని ప్రజలకు కానీ? రేవంత్ రెడ్డి కక్ష సాధింపుతో చేస్తాడు. మేము ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, దాన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నంతో కార్యక్రమం చేస్తాడు. అంటే అంతా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్.